బాగున్నారమ్మా? ఉడుకుడుకు అన్నం, తుమ్మికూర, చింతకాయ తొక్కు. దేవుని దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయ కూడా పక్కకు పెట్టుకుంటే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఉల్లిగడ్డలు తిన్నారు కదా వినాయకుడు నన్ను ఈ రోజులు. అయితే ఈ నూనె పోసుకొని లేకుంటే నెయ్యి వేసుకొని చింతకాయ తొక్కు వేసుకొని కలుపుకొని తింటుంటే ఈ చలికి నా సామిరంగా మా అన్నయ్య అంటాడు సామిరంగా అని. చూడు టేస్ట్ ఎట్లా ఉంటుందంటే స్వర్గం ముంగట ఉంటుంది మనకు. కొబ్బరి ముక్కని పెట్టుకొని చూస్తే తింటే కదా తెలుస్తుంది ఆ రుచి. ఇప్పటిలోకి తెలియదు అనంటే మొండి చేస్తే మనం గరగరం చేసి అన్నం ఉడుకుడుకు అన్నంలా ఇంకో చూడరు ఇంకా మంచిగా కలపలేదా. ఓకే, ఇది కలుపుకొని అంచుకు మిరపకాయ కూడా పెట్టుకోవాలి, మజా వస్తుంది తెలుసా. ఉట్టిని మెయింటైన్ చేస్తలేమో అండి బాగుంటిని అంతే. చూస్తున్నా కానీ నిమ్మలంగా లేచి నిలబడి తిరగాలంటే సృష్టికి భోజనం ఉండాలి. పాతకాలం వాళ్ళు తిన్నంత మనం ఎడ తింటాం, కానీ నేనైతే తింటా నిమ్మలంగా. గోళ్ళే తట్టుకోవాలంటే ఇది తినాల్సిందే మనం. అయితే చెప్పి వేడి వేడి అన్నము చింతకాయ తొక్కేసుకొని ఇట్టా హాయ్ చింతకాయ తొక్కేసుకొని కొబ్బరి ముక్క పెట్టుకొని అంచున కొబ్బరి ముక్క అంచు పెట్టుకొని తినేసి అప్పుడు అనండి ఆ రుచి. ఎట్లాగో పండగ చేసుకుండొచ్చు కదా మీరు కూడా ఈ వంటలు. ఇట్లనే ఈమెని ఈమెవరు అనుకుంటున్నారా ఏంది? తుమ్మికూరమ్మ. ఫస్ట్ రోజు కంటే మాగినాక చాలా ఆనందం ఉంటుంది. మన పాత సినిమాలలో చూపిస్తుంటారు, ఎప్పుడైనా చూస్తారో లేదో తెలుస్తుందో లేదో మీకు, కానీ భోజనం గురించి చాలా ఉంటుంది పాత సినిమాలలో. ఈ తుమ్మికూరమ్మ ఈమె ఎందుకంటే రెండు ఒకటేసారి కలిపేస్తే మంచిగా చూపుతారు. ఇక మా దొంగ వచ్చిండు దా బుక్క పెడుతుందా రాయే. ఇది స్వర్గం అంటే స్వర్గం, తుమ్మికూర అన్నం. ఇగో మా దొంగకు పెడుతున్నా, ఈయన మా దొంగ. జా నన్ను దొంగ అంటావా? మోగని పట్టుకొని దొంగ అనడం ఏంది తప్పు కదా? ఇది మా కెమెరామెన్ అనాలి కదా. ఏదో వీడియో తీసుకున్నా అని చెప్పేసి మోగని పట్టుకొని దొంగ అనడం తప్పు కదా అమ్మ. అందుకొరకు మీ ఆడల రాజ్యం ఇట్లా అయిపోతుంది. అందుకొరకే అయ్యా 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 ఇన్ని మాట్లాడ బయట బుక్క పెడతా పిలిచి దొంగ అంట. తుమ్మికూర అంటే చితకతో కంటే ఫుల్ లైన్లు ఉంటాడు. బయట ఇంకో బుక్క పెట్టియా మొత్తం పెడతానా? ఏదో చింతకాయతో పెట్టారా? పెట్టదు మరి టేస్ట్ చెప్పమ్మా. ఇప్పుడు మంచి ఇంకా టేస్ట్ ఉంది. మళ్ళా మాగితే మంచిగా అవుతుంది అని ఉంటే అని అంటమ్మా. పాత పద్ధతులు అయినా పాటిస్తే తెలుస్తుంది. నీ ఆస్తి అంటే నువ్వేరి నేను దా దేవుడా. సలసల టైంలో ఉడుకుడుకు చింతకాయ తొక్కుతాడు ఎట్లా తింటారు చూడు దొంగ. అనొచ్చు మొగండి అనలే నేను, మా కెమెరామెన్ అన్నట్టు. మీకు నమ్మలవానే ఇంత ఒకటి పెట్టుకో. ఇక ఇది 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 రేపోని అయిపోయింది. ఇంకేముంది ఇడా దొంగ మళ్ళీ నేను కలుపుకోవాలి. ఇక మా ఆయన తినేసిండు. దా మళ్ళా జల్దీ సరేనా? మీరు కూడా తినండి. ఇక మీకు కూడా బుక్కలు పెడుతున్నా. అనితమ్మ చేతి వంట కమ్మనైన పంట. ఓకే, లైక్ చేసుకుంటే చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోరి, లేకపోతే ఊకోరి.